అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఏంటి మిరపకాయలు ఇలా పడేసింది అనుకుంటున్నారా? వీటితోనే ఈరోజు వీడియో చేయాలనుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే ఊరు మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలి, సంవత్సరం కొద్దీ ఎలా ఉంటుందనేది చూపించాలనుకుంటున్నానండి. ఊరు మిరపకాయలు ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, మజ్జిగ మిరపకాయలు అంటారే అవే అనమాట. వాటినే ఊరు మిరపకాయలు అంటారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వడియాలు కానీ ఊరు మిరపకాయలు కానీ రెడీ చేసుకుంటారండి. సంవత్సరం మొత్తం తింటూ ఉంటారనమాట. ముద్దపప్పు కానీ లేదంటే చారు కానీ రసం కానీ అందులో నలుచుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? అది చేసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా నా వీడియోస్ అన్ని చూసేయచ్చు అనమాట. ఇప్పుడైతే ఊరి మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్, వచ్చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి చేయడానికి కొంచెం లావు ఉన్న మిర్చీలు అయితే బాగుంటాయండి. ఎందుకంటే లావు ఉంటే అవి కారంగా ఉండవు అనమాట. కొంచెం సన్నగా ఉంటే అవి కారం ఎక్కువ ఉంటాయని మీనింగ్ అండి. చూసారు కదా, నేనైతే లావుగున్న పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసి బాగా తుడిచేసానండి. ఇలా తుడిచేసిన తర్వాత మనం పచ్చిమిర్చి బజ్జీలు చేస్తూ ఉంటాం కదండి, అప్పుడు ఘాట్స్ పెట్టుకుంటాం కదా, అదే విధంగా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం పెరుగు తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసేసి పచ్చిమిర్చిని అందులో వేసేయండి. వేసేసి బాగా కలిపేయాలన్నమాట. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక డబ్బా తీసుకున్నానండి, డబ్బాలో పెట్టేయాలన్నమాట. ఆ డబ్బాలో కొంచెం మజ్జిగ ఎక్స్ట్రానే వేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత ఒక 2 days పక్కన పెట్టేయండి. అలా పక్కన పెట్టేయడమే కాకుండా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే బాగుంటుంది. ఇలా 2 days అయిపోయిన తర్వాత 3వ రోజు మార్నింగ్ లెగుస్తారు కదండి, అప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో నేనైతే టవల్ పెడుతున్నాను. మీరు కాటన్ క్లాత్ ఏది పెట్టినా పర్వాలేదండి. నేను ఇలా టవల్ పెట్టేసిన తర్వాత అందులో ఉన్నాయి కదండి, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి నీట్గా ఇలా సర్దేశాను అనమాట. సర్దేసి ఎండలో పెట్టేయండి. ఎండలో పెట్టేస్తే ఆ రోజు మార్నింగ్ పెట్టిన తర్వాత నుంచి ఈవినింగ్ వరకు చూడండి సగం వరకు ఎండిపోతాయండి. ఇలా ఎండిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ అవి తీసుకొచ్చేసి డబ్బా ఓపెన్ చేసేసి ఆ డబ్బాలో వేసేయండి. మళ్ళీ పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా కలిపేయండి. మళ్ళీ మజ్జిగని బాగా కలిపేసిన తర్వాత క్యాప్ పెట్టేసి అది పక్కన పెట్టేయండి. మళ్ళీ మార్నింగ్ లెగుస్తారు కదండి, తర్వాత రోజు మార్నింగ్ లెగుస్తారు కదా, సేమ్ అదే విధంగా మిర్చీలన్నీ తీసేసి ఆ ప్లేట్ మీద ఇలా పచ్చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇది రెండో రోజు ఈవినింగ్కే ఈ విధంగా ఎండిపోయాయి అన్నమాట. చూడండి, ఉదయాన్నే అలా ఆరపెట్టేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ తీసేసి మళ్ళీ ఆ డబ్బాలో పెట్టేయాలండి. చూసారు కదా, ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎండ బాగా వస్తుంది కాబట్టి త్వరగానే అయిపోతుందండి. నేనైతే 5 days చేయాల్సి వచ్చిందనమాట. సేమ్ ప్రాసెస్ అండి. చూడండి, ఇందులో పెట్టేసాం కదా, పెట్టేసిన తర్వాత రోజు మార్నింగ్ ఓపెన్ చేసి చూడండి, మళ్ళీ అలాగే ఉంటుందండి. అందులో మజ్జిగ కంప్లీట్ అయ్యే వరకు ఇదే ప్రాసెస్లో చేస్తూ ఉండాలండి. చూసారు కదా, ఇలా నేనైతే 5 days చేశానమాట. 5 days తర్వాత మజ్జిగ మొత్తం అయిపోతుంది కదండి. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అలానే ఎండబెడుతూ ఉండాలన్నమాట. చూడండి, ఇలా కలుపుతూ తీయాలండి. అప్పుడు మజ్జిగ అనేది వాటికి పట్టేస్తూ ఉంటాయన్నమాట, పచ్చిమిర్చికి పట్టేస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా నేను మళ్ళీ ఎండలో పెట్టేశాను. చూసారు కదా, 3-4 రోజుకి ఈ విధంగా ఎండిపోయాయండి. మజ్జిగ కొంచెమే ఉంది చూసారా. నెక్స్ట్ డేకి అయితే అయిపోతూ ఉంటుందన్నమాట. కొంచెమే ఉంది, ఇంకో 1 day అయితే అయిపోతుందండి. మళ్ళీ ఈవినింగ్కి తీసి అందులో వేసేసాను. చూసారా, మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒకసారి బాగా షేక్ చేసేయండి, కలిపేయండి అనమాట. ఈ విధంగా కలిపేసిన తర్వాత రోజు మార్నింగ్ చూడండి, మజ్జిగ మొత్తం అయిపోయింది కదండి, కొంచెమే ఉంది. ఈ రోజుకైతే కంప్లీట్ అయిపోతుందండి. అందుకే ఆ ప్లేట్ తీసేసి మళ్ళీ ప్లేట్ మీద ఇలా పర్చేసానమాట అన్నీ. చూసారా, మజ్జిగ అయిపోయింది కదండి. ఇప్పుడు లాస్ట్ డే అనమాట ఈ రోజుకి. ఈ విధంగా ఎండలో ఆరబెట్టేయండి. ఆరబెట్టించిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా అలాగే ఉంచేయండి. 3 days నేను ఎక్స్ట్రా 3 days ఇలాగే ఆరపెట్టేశాను. లాస్ట్లో ఇలా ఉన్నాయన్నమాట పచ్చిమిర్చి. చూసారు కదా, ఎండిపోయాయండి. ఇలా ఎండిపోయిన వాటిని మనం ఎలా ఫ్రై చేసుకోవాలో కూడా చూపించేస్తాను మీకు. నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి కొన్నే ఉన్నాయండి. చూసారు కదా, వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకొని హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని అయితే ఊర మిరపకాయలు మీరు ఫ్రై చేసుకోవాలనుకుంటున్నారో అన్ని తీసేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇవి సరిపోతాయండి కాబట్టి నేను కొన్నే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. బాగా కాలకుండా కొంచెం గోల్డెన్ ఫ్లవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి.
వీటిని మనం ముద్దపప్పు కానీ లేదంటే పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ ఇలాగ చారు చేస్తూ ఉంటాం కదండి, అందులో నలుచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. పాతకాలంలో అప్పుడు అమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ వాళ్ళు ఇలా తింటూ ఉండేవాళ్ళు అనమాట. వడియాలు ఊరమిరపకాయలు తింటూ ఉండేవాళ్ళు అనమాట. చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారండి. మరి నేనైతే ఇది రెడీ చేశాను, బాగుందంట. మా సార్ కూడా తిన్నారు, చాలా బాగుందండి. మరి మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి. వడియాలు చేసుకోకపోయినా ఇలాగైనా చేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.